రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరంలో అనధికార కమర్షియల్ చెత్త సేకరణ చేసేవారు 2 రోజుల్లో ఆపకుంటే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. అలాగే చికెన్ స్టాల్స్ నుంచి అనధికారికంగా వ్యర్థాల సేకరణ చేసి చేపల చెరువులకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థ నిర్దేశిత ఫీజులు చెల్లించి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. ఈ లైసెన్స్ లేని వ్యాపార సంస్థల్ని సీజ్ చేస్తామని చెప్పారు. ఆర్ఓబీల నిర్మాణ పనులు ప్రారంభ దృష్ట్యా రోడ్లు డ్రైన్ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించారు. లేకుంటే జీఎంసీ సిబ్బంది ఆక్రమణలు తొలగిస్తారని అన్నారు. ప్రజా సౌకర్యార్థం నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలకి నగర ప్రజలతో పాటు వివిధ సంస్థలు కూడా సహకరించాలని నగర కమిషనర్ కోరారు. కమర్షియల్ గార్బేజ్ అంటే మనకి డొమెస్టిక్ గార్బేజీ నగరపాలక సంస్థ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. డోర్ టు డోరు తిరిగి వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక 2 ఏజెన్సీస్కి అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసీ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 daysలో పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటున్నారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 daysలో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 days తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఈ చికెన్ వేస్ట్ మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేరు కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే